సో, అలా పాట నిలబడేదమ్మా. ఈ రోజుల్లో ఏంటంటే గ్రోత్ అనేది ఈవేళ సినిమా వచ్చింది. ఈ పాట ఓహో! అనుకుంటాం. మళ్ళీ ఆ పాట గుర్తుండట్లేదు. పల్లవి ఏంటి అదేంటంటే వెతుక్కోవాలి మనం. ఆ సందర్భం అయిపోతోందిప్పుడు. హ్మ్. ఏ సినిమాల్లోనూ మనకి పాట ఇది 100 ఏళ్ళు నిలబడుతుంది ఈ పాట అని ఏమన్నా చెప్పగలమమ్మా ఈ రోజుల్లో? చెప్పలేం. కాకండి ఇప్పుడు వచ్చినటువంటి ఈ మార్పు కోరుకున్నారా? కావాలని వచ్చిందా? ఇప్పుడున్నటువంటి యూత్ కావచ్చు, ఈ జనరేషను, ఈ ట్రెండ్‌కి తగ్గట్టుగా వస్తుందంటారా? నేను ఒకటే చెప్తానమ్మా. జనాలు మాత్రం దేవుళ్ళు. మనం ఏది వినిపిస్తే అది వింటారు. హ్మ్. అది మనం తీసుకొచ్చినటువంటి ఇదేగా తప్ప, ఇప్పుడు రెహమాన్ గారు పాశ్చాత్య సంగీతం చేసినా వింటారు, మామూలు చేసినా వింటారు. కానీ ఏటో చేశారు అనే పద్ధతిలో జనాలు అనుకుంటూనే ఉంటారు. హ్మ్. అది చాలా బావుంది అని చెప్పి ఎవరు మనకు చెప్పుకుని ఇది సంవత్సరాల తరబడి మనకది బుర్రలో ఉండట్లేదు ఆ పాట. అలాగే ఏ మ్యూజిక్ డైరెక్టర్ చేసినా జనాలకేంటంటే ఇప్పుడు ఇది వింటే ఇదే వింటారండి అని చెప్తారు. అది చాలా తప్పండి. హ్మ్. జనాలొచ్చి ఎప్పుడూ మనకి క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. జనాల పల్స్ మనకు తెలీదు. అందుకే జనాలేమంటారంటే ఎప్పుడు కూడా మీకు కొన్ని రికార్డ్స్, కొన్ని మెలోడీస్‌కొచ్చినంత డెప్త్ అయినటువంటి వోటింగు మీకు హర్యానాగా ఉండే పాటలకు మీకు నిలబడదు. అదేదో చూడడానికి ఆ సందర్భానికి సందర్భం కరెక్ట్‌గా ఉంటుంది. అది తప్ప తర్వాత మళ్ళీ నిలబడదు మీకు. ఎప్పుడు కూడా మెలోడీ అనేటటువంటిది శాశ్వతంగా నిలబడుతుందని నా అభిప్రాయం. కలకాలం ఉంటుంది. కలకాలం ఉంటుంది. హ్మ్. చిలక గోరింకల్లాగా సాహిత్యం, సంగీతం 2 చక్కగా వాటిని అర్థం చేసుకొని భావ ప్రకటన చేసి పాడగలిగితే ఏ పాటకైనా అది లైఫ్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మీరు ఇన్ని వందల సాంగ్స్ చేశారు 45 ఏళ్లలో. చాలా వరకు ఈ మధ్య కాలంలో మనం చూస్తోంది, మేము మ్యూజిక్ కంపోజ్ చేశాము, లేకుంటే మేము పాడాము, మాకు రాయల్టీ రావాలి, కాపీరైట్ మాకే ఉండాలి, ఇంకొకరు వాడడానికి లేదు. ఒకవేళ వాళ్ళకి పేమెంట్ వచ్చినా, రెమ్యునరేషన్ వచ్చినా మాకు అందులో వాటా ఇవ్వాలి. ఇలాంటి కేసులనేవి కూడా ఉన్నాయి కదా! ఉన్నాయండి. ఉన్నాయి. మీరెప్పుడు అనలేదా అలా? నేను ఎప్పుడు ఎవరిని ఏ విధంగాను ఇది చేయలేదమ్మా. ఏదైనా కంపెనీ వాళ్ళు వచ్చి అడిగితే రాయల్టీ ఏమైనా వస్తుంది అనంటే, సరే నాయన వస్తే ఇలా తెలీదనేవాళ్ళం తప్ప మనకది లేదు. అయితే ఆ రోజుల్లో కూడా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ రాయల్టీ మీద ఫైట్ చేసి వాళ్ళు చాలా అసలు స్ట్రిక్ట్‌గా ఉండేవారు. హ్మ్. ఎలాగ ఇళయరాజా గారు గానీ, పాపం మహాదేవన్ గారు గానీ, రమేష్ నాయుడు గానీ వీళ్ళెవరూ ఎప్పుడూ ఆ రాయల్టీ కోసం పాకులాడలేదమ్మా. ఘంటసాల గారు గానీ, ఎవరు పాకులాడలేదు. ఏ ఇళయరాజా గారు, రెహమాన్ గారు వచ్చిన తర్వాత ఈ రాయల్టీ గోల ఎక్కువైపోయింది. చెప్తున్నాను గదా! మాకు కూడా మేము అడగకపోయినా మాకు కొంతకాలం రాయల్టీ ఇచ్చారు. రాయల్టీ సొసైటీ వాళ్ళు. తర్వాత మాకు ఎగనామం పెట్టారు. అసలు ఇవ్వడం మానేశారు. హ్మ్. ఇవన్నీ వాళ్ళు మన పేరు చెప్పి వాళ్ళు మెప్పు పొందుతున్నారు తప్ప నేను ఎన్నో సార్లు చెప్పానది. నేను అసలు నాకు అక్కర్లేదు ఆ మెంబర్‌షిప్ అని కూడా వదిలేసాను నేను. హ్మ్. ఎందుకంటే ఏది కరెక్ట్‌గా లేదు. కరెక్ట్ వేలో ఉన్నన్నాళ్ళు చాలా బావుంది. చెన్నైలో ఉన్నన్నాళ్ళు అన్ని లాంగ్వేజెస్‌కి పిలిచి కవర్ పెట్టిచ్చేవారు మాకు ఎవ్రీ ఇయర్ హ్మ్. రాయల్టీ. మేము పాడిన దానికి కానీ, మ్యూజిక్ చేసిన దానికి కానీ. చిన్న, పెద్ద అని భేదం లేకుండా చూసేవారు. ఇప్పుడు అలా కాదు. రికమెండేషను, తర్వాత దీనికి ఎవరు కరెక్ట్‌గా చూస్తున్నాడమ్మా ఏ ఛానల్‌లో ఏదొచ్చింది, ఏదొస్తుంది, లేకపోతే ఎవరు కాపీ కొట్టాడు, ఏం చేశాడు, ఎవడైనా చూస్తున్నాడా? ఉత్తినే ఇదంతా మసిబూసి మారేడికాయ. వచ్చిన వాళ్ళకొస్తుంది. పెద్దవాళ్ళకే వాళ్ళిస్తారు. చిన్నవాళ్ళకివ్వరు. అంటే గొడవలవుతాయి. కోర్టు కేసుల దాకా వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళని కోర్టుకి పెడతారు. ఈడుస్తున్నారు అదే. అనేది పరువుకి నష్టం కలుగుతోంది. పెద్దవాళ్ళనేటప్పటికి భయపడతారమ్మా. అంటే 100 సినిమాలు చేసే మ్యూజిక్ డైరెక్టర్‌కి భయపడతారు. మాలాంటి 1, 2 సినిమాలు చేసేవాళ్ళకి వాళ్ళు అసలు పట్టించుకోరు. హ్మ్. రాయల్టీ కూడా రికార్డింగ్ రాయల్టీ అసోసియేషన్ సొసైటీని పబ్లిక్‌గా చెప్తున్నాను. నాకే ఎక్కుట్టారు కొన్ని సంవత్సరాలుగా. దివాళా లేదు దానికి. ఇవన్నీ అవసరమా అండి? నేను పబ్లిక్‌గా చెప్తాను. నాకేం వాళ్ళతోటి నాకు నాకు ఏ భయం లేదు. నేను నిర్భయంగా చెప్తాను ఏదైనా సరే ఉన్నదున్నట్టు. మనకు దాని మీద ఆశపడలేదు. మనకి వచ్చినా రాకపోయినా పర్వాలేదు. మేము వదిలేసుకుంటాం. కానీ దాన్ని ఫైట్ చేసి చిన్నవాళ్ళకి కూడా ఇవ్వాలని మిగతా వాళ్ళు అడగాలి. ఎవరిలోనూ యూనిటీ లేదండి అసలు. మెయిన్ ముఖ్యంగా నా వరకు వచ్చిందా చాలు. వాడికి రాకపోతే నష్టం ఏంటి అనే యోచనే తప్ప జెన్యూన్‌గా పూర్వకాలం మాకు అడిగేవారండి. విజయకృష్ణమూర్తి గారిని వీళ్ళందరిని నేను చెప్పానే, సార్ నాకు రాయల్టీ వచ్చింది మీకొచ్చిందా? లేకపోతే చెప్పండి మనం మాట్లాడదాం అని చెప్పి ఇలాగా ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకొని మాట్లాడేవాళ్ళం. హ్మ్. ఈ రోజుల్లో ఎవరైనా మాట్లాడేది? ఏమీ లేదు. ఊరికే నామిత ఆవాహ అంతే.
మొహమాటం లేకుండా మాట్లాడతాను అనేది. అవునమ్మా. అలా అన్నప్పుడు చాలా వరకు అవకాశాలు పోతాయి అనేది. లేకుంటే ఆయనకు పొగరుబోతో, లేకపోతే ఆయన చెప్పిన మాట వినడో, ఆయనకి ఇగో ఉందో, ఆయనకి జెలసో, ఇంకోటో అంటాడు. కళ్ళు నెత్తికెక్కాయి అనుకునేవాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు అవకాశాలు చాలా పోతాయి. అందులోనూ ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకున్నప్పుడు బోలెడంత కాంపిటీషన్ ఉన్నప్పుడు వెతుక్కుంటూ మీ దగ్గరికి రావాలి. మీరు ఎలా అయినా పర్లేదు, మీరు పాడే పాట మాకు కావాలి అనుకునేవాళ్ళు తక్కువ ఉంటారు కదా! చాలా తక్కువ ఉంటారు. చాలా తక్కువ ఉంటారు. అంటే మనలో ఆ మెచ్యూరిటీ ఉండాలండి. మనలో ఆ మెచ్యూరిటీ ఉండాలి. తర్వాత మనకి ఇంతొస్తే చాలు, దీంతో మనం సంతృప్తి చెందే మనస్తత్వం ఉన్నవాడికి ఏమీ చేయదండి. నేను అక్కడ ఉండాలి అనుకునేవాడికే ప్రమాదం ఎప్పుడైనా. ఆశకి అంతు లేదమ్మా. హ్మ్. ఆశకి హద్దులు లేవు. ఇప్పుడు నేను కోటీశ్వరుని, నాది మీ దగ్గర కోటి ఉందనుకోండి, మీరు ఒక ఫంక్షన్ చేశారు. నా పిల్లాడి బర్త్డేకి నేను గ్రాండ్గా చేస్తున్నాను, దీనికి అందరూ రావాలని చెప్పి చాలా మీరు వెండి కంచాలు, వెండి బండ్లు ఏవో పంచారు. ఎదరవాడు చూసి వీడి దగ్గర శక్తి లేకపోయినా అలా ఎగరాలని తాపత్రయ చేసి చాలామంది అప్పుల పాలైపోయి రోడ్డున పడిపోతున్నారమ్మా. ఇది వాడు చేశాడు, నేను చేయకపోతే అలాగా, దీనికి ఇంతకన్నా నేను గొప్ప చేయాలి, అప్పు చేసి మరీ చేస్తున్నారు చాలామంది ఈ రోజుల్లో. కాబట్టి అలాంటి ఆ పోటీ ఇది ఎక్కువైపోయింది తప్ప, కాంపిటీషన్ ఫీల్డ్ లాగా కాంపిటీషన్ మనుషులు అయిపోయారు తప్ప, ఇది ఎందుకు చేయాలి, ఎందుకు ఇది అనవసరంగా ఖర్చు పెట్టాలి, దీని బదులు ఒక 10 మంది లేని వాళ్ళకి చేస్తే వాళ్ళకి మనకు చక్కగా ఉంటుంది. ఈ ఖర్చు పెట్టి ఈ ₹1,00,000 ఒక అనాథాశ్రమానికి ఇస్తే వాళ్ళకి 10 మంది చక్కగా మన పేరు చెప్పుకు తింటారు అనే ఆ మనస్తత్వం చాలా తక్కువ, చాలా తక్కువ అమ్మా. హ్మ్. అది సో, మీరు అప్పుడు తీసినటువంటి సినిమాలు, లేకుంటే మీరు పాడిన పాటలు ఇప్పటి తరానికి పెద్దగా అందుబాటులోకి లేకపోయినప్పటికి కూడా, పెరుగుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్‌లో, లేకుంటే టెక్నాలజీయో, ప్రతి పండగనో, ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మీ పాట అయితే వినిపిస్తుంది మాకు. అవునమ్మా. కాకపోతే ఆ పాట పాడింది మీరే, లేకపోతే దానికి మ్యూజిక్ డైరెక్షన్ చేసింది మీరే అనేది అసలు ఎవరికీ తెలియదు కదా! కరెక్ట్ అమ్మా, కరెక్ట్. ఇప్పుడు ఆడియో వీడు ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యూట్యూబ్ ఛానల్స్లో ఆ పాట నేను పాడిందని, నా పాటనే వేరే వాళ్ళ పేరు వేస్తున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వేశారు చాలా చోట్ల. నేను చాలా చోట్ల చూశానమ్మా. ఈ మధ్య కాలంలో నేను పాడిన పాటనే చాలా ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఎవరు చేశారు ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. మ్యూజిక్ లైబ్రరీ ఇప్పుడు లేదు, రికార్డ్స్ శుక్రవారం మెయింటైన్ ఇప్పుడు చేయరు. శుక్రవారం మహాలక్ష్మి ఉందండి, సూపర్ డూపర్ హిట్. మాకు ఆ సాంగ్స్ ఇప్పుడు ప్రతి ఛానల్లోనూ వినిపిస్తుంటాయి. అది ఎవరెవరో పేర్లు వేస్తున్నారు వాళ్ళు. అసలు కృష్ణమూర్తి అనేవాడు మ్యూజిక్ చేశాడు, కృష్ణతేజ్ అనేవాడు మ్యూజిక్ చేశాడని అసలు నా గురించి ఎవరు ఒక్కడు కూడా వేయలేదు ఇంతవరకు. హ్మ్. నేను అంటే మీరు మరీ మెతకగా ఉన్నారేమో. మిగతా వాళ్ళలాగా నేను చేశాను చూడండి వేరే పేరొస్తోందని మీరు ఇప్పటిదాకా చెప్పకపోవడం తప్పయిందేమో అలా. అసలు అసలు ఇంతవరకు మీడియాకి రాకపోవడమే తప్పేమో అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. లేకపోతే ఇప్పటిదాకా ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక పేరు తప్పొచ్చింది అనుకుంటేనే గొడవ చేస్తున్నారు. గతంలో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయిన తర్వాత ఆయన వాయిస్ మాడ్యులేషన్‌తో ఏఐతో ఒక సాంగ్ వచ్చింది అనుకున్నప్పుడు ఒక ఇష్యూ చేశారు. అవును. ఆయన చనిపోయిన తర్వాత మీరెలా చేస్తారు అనేది. అవునమ్మా. సో, ఇప్పుడు ఇంత టెక్నాలజీ మారిన తర్వాత, ప్రతి ఒక్కరి దగ్గర రికార్డ్స్ ఇవన్నీ ఉన్న తర్వాత, మీరు వెనకపడ్డాను అనిపిస్తోంది కదా మీకు, లేదా? అంటే వెనకపడ్డం అంటే ఎందుకులే మనకి పోనీ కాకపోతే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఎవరికీ తెలీదు కదా! ఇప్పుడు మీరు చెప్పే వరకు 'కంటి శుక్రవారం గడియలేంటింట' అనే పాట మీరు పాడారు అనేది మాకు తెలీదు. అసలు మీరు అది దానికి చేశారు నేను అని మ్యూజిక్ చేసి చిత్ర మీరు గారి చేత వాళ్ళకి మీరు మ్యూజిక్ చేశారనే విషయం మాకు తెలీదు కదా అసలు.